నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఎందుకు రాదా? అది నిన్ను వచ్చి పట్టుకుంటుంది. అది ఓ అమ్మ, వీళ్ళందరూ ఎవరో కాదు, అది కూడా నువ్వే. ఒక్కొక్క జన్మలో ఒక్కలాగున్నావు. అయితే నేను నిజంగానే ఊరేసుకొని చచ్చిపోతాను. దాన్ని కాపాడంటారా? వెళ్ళండి. నాకు ఒక చిన్న డౌట్ ఉందిరా. అడుగు గోపి. అప్పటి నుంచి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాలా చెత్తగా యాక్టింగ్ చేస్తూ ఆ పిచ్చి పిచ్చి చూపులు చూస్తాడు. ఇంతకీ ఎవడు వాడు? నేనే. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ గైస్. స్పెషల్ గెస్ట్ అంబికా కృష్ణ గారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ప్రేమ అంటే అప్పుడు ప్రేమ ప్రేమ, ఇప్పుడు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ఏదైనా జనరేషన్స్ కి డిఫరెంట్ గా ప్రపంచం మారుతా ఉంది, ప్రేమ మారుతా ఉంది, ప్రేమకు అర్థం మారుతా ఉంది. ఏదైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ప్రేమ అనేది మనసులోంచి పుట్టినప్పుడు అది నిలబడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చదవాలి. అలా కాకుండా ఏదో ప్రేమించాం అలాగా అనుకుంటే అది కాదండి. మనసులోంచి రావాలి ప్రేమ, అప్పుడే ఆ జీవితాలు సఫలీకృతం అవుతాయని నా ఉద్దేశం. ఆల్రైట్, సో నవదీప్ గారు రివర్స్ లో వస్తా ఈరోజు. నా ప్రకారంగా బెస్ట్ పర్ఫార్మర్ అంటే టిల్లు. కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి వాళ్ళు ఇంత మునుపు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేశారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ క్యారెక్టర్. చాలా టెరిఫిక్ గా చేశారు. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఐ థింక్ మీరు చేసిన వాటిల్లో దిస్ ఇస్ ద నెంబర్ 1. మీ టీంలో బెస్ట్ పార్ట్ ఏం తెలుసా? ప్రతి ఒక్కరు ఆర్ గ్రేట్ యాక్టర్స్. నచ్చింది ఏంటంటే ఎవరు ఓవర్లాప్ చేసుకోకుండా ఎవరికి వాళ్ళకి స్పేస్ ఇచ్చుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. వెల్ డన్. ఎస్ వెంకీ, సూపర్. ఈ జనరేషన్లో ఇప్పుడు మళ్ళీ అందరికీ కొంచెం అప్పుడు అలా ఉండేదా, తర్వాత ఇలా ఉందా, తర్వాత ఇలా ఉండబోతుందా అని చెప్తూ ఒక కాన్సెప్ట్ తీసుకొని చేయటం చాలా బాగుంది. అండ్ మీరందరూ బాగా చేశారు 100%. బట్ మీరు 2 చాలా బాగా చేశారు. మీరు ముగ్గురు ఎంజాయ్ చేయండి, జాలీ చేయండి, అన్నీ చేయండి. బట్ ఒక హద్దులు దాటకుండా మీ అమ్మ నాన్న పరువును కాపాడుకుంటూ హ్యాపీగా ఉండండి, అంతే. సో నాకు తెలిసిందంతే. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? సో ఐ లైక్ ఆది మనోలే. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ వెంకీ అండ్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న టీం యోధా అండ్ టీమ్. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా, ఏం చేస్తావో? కమ్మలు పెట్టి కమ్మలు పెట్టి కమ్మలు పాకులో తీసి ఏమంటావో బావా, ఏమంటావో? ఏం చేస్తావో బావా, ఏం చేస్తావో? మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉన్నట్టుంది మాస్టర్ ఈ డాన్స్. ఈ రోజు ఎవరి కోసమో? అంబికా గారి కోసం. అమ్మా, ఎన్నాళ్ళైందో చూసి నా కృష్ణని. అందరికీ నమస్కారం. ఇవాళ ఏందంటే మా ఇంట్లో అసలు మంచి శుభకార్యం జరగబోతుంది. నా చిన్న బిడ్డది ఓనిల పంచను. ఇగో నవ్దీప్, అప్పుడప్పుడు పంచలు కొత్త నీకు కూడా పంచం చేయించుకోవాలన్న ఆలోచన వస్తుంది. వెళ్తా ఉంటా కానీ మా ఫంక్షన్లు వేరే ఉంటాయి. అదేలే, అక్కడేగా చల్లగున్న గడ్డల్లో ఇలా పంచనంత ఆడావుడుంది నాకు. కృష్ణ ఏంటి బాగున్నావా? సూపర్. మీ కృష్ణ సిగ్గులో ఎర్రగా అయిపోతున్నారు. అందరు కళ్ళు పెట్టకండి. ఆయన అందరికీ అంబికా కృష్ణ, నాకు మాత్రమే కృష్ణ. కృష్ణ, నీకు గుర్తుందా మన ఇద్దరం 8th క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు నా వెనక బెంచ్ లో కూర్చొని ఏం చేస్తావు? వెనక బెంచ్ కూర్చోవడం వల్ల కుదరలా. ఇట్లా చేస్తుర్రని మా పెద్దోళ్ళు గమనించి ఆయన ఒక స్కూల్లో నన్ను ఒక స్కూల్లో వేసిర్రు. ఆ తర్వాత ఇప్పుడే కదా కలిసింది అక్కడి కృష్ణ. నుంచే విరగం మొదలైపోయింది. అబ్బా కృష్ణ, చెప్పు చెప్పు. ఏమని చెప్పమంటావు కృష్ణ? మధుర జ్ఞాపకాల గురించి. ఆ రీలంతా వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. నువ్వు మాత్రం అక్కల్లో విక్కల్లో ఎప్పుడు ఒకేలాగే ఎట్లా కృష్ణ? అబ్బా చంద్రిక ఆగవే, నువ్వు కొంచెం అటు చూడకయ్యా నన్ను. ఇంకొకసారి చెప్పండి, చంద్రిక ఆగవే నువ్వు. ఉండండి మాస్టర్, మీకైతే భలే ఇష్టం ఇట్లాంటివి అయితే.
ఏరా సంతోషు సూపర్ ఆడు వాడు నాకు చాలా ఇష్టం వాడు. మీకు ఇష్టమైన డాన్స్ అత్త సంతోషం చూడు. ఏం చేస్తున్నారా సంతోషు? అమ్మా కుర్చీలు 7 వచ్చినాయని అది 8 వచ్చినాయని నేను లెక్క తెలియక మళ్ళీ లెక్క పెడుతున్నా. అవునా? పైట కొంగులో మడతలు ఎన్ని వచ్చినా లెక్క పెట్టురా. అవునమ్మా. చల్, బుద్ధి లేదా? మీ గురించి నాకెలా తెలుస్తుంది అత్తమ్మ? ఏందే నాకే కౌంటర్లు ఇస్తున్నావా? కొడితే కోటు మెట్లే కాలి బిడ్డ. హలో అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు దీవెన హాఫ్ సారీ ఫంక్షన్. హాఫ్ సారీ ఫంక్షన్ అంటే ఏంటి? మేనమామ అంటే మా నాన్న ఈ రోజు మా అత్త మా కాళ్ళ మీద పడి బ్రతిమిలాడేదాకా మేము అసలు ఆ ఫంక్షన్ కే వెళ్ళాం. ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పాలి. అమ్మా నాన్న అవ్వా 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 మీరేంటి అటు పక్కున్నారు? ఫంక్షన్ అన్నారమ్మా. అమ్మా పట్టింపు లేదా? పట్టు చీర పెడతానన్నారమ్మా. ఫైనల్ గా మీరు శత్రువులు ఎక్కడ ఉండరు, ఇలా అమ్మా నాన్న రూపంలోనే ఉంటారు. ఓకే ఓకే నేను కూడా ఆ ఫంక్షన్ కి వెళ్తా. మా అత్త పరువు అందరి ముందు తీస్తా. పదండి. ఎవరా వచ్చాడు. పులిహార కలుపుతున్నా, వస్తావా? నాకు తెలుసు నువ్వు పెద్ద పులిహార బ్యాచ్వే అని. ఏందే నా కొడుకు హీరోని పట్టుకొని పో అంటున్నావు? నీకు ఇంత టెక్ ఉందనే హీరోయిన్ లాంటి కోడల్ని తీసుకొస్తా అనుకుంటున్నా. ఫంక్షన్ లో గొడవ చేయొద్దు, పాడు చేయదు, అర్థమవుతుందా? సర్లే. సరే గాని ఇదిగో అమ్మాయిని తీసుకురండి రా. మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుముపల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. కరెక్ట్ గా ఇదే ఫంక్షన్ రోజు వచ్చాడు కృష్ణ మా ఇంటికి. నన్ను వదిలిపెట్టవేంటి నువ్వు? అప్పుడు వదిలిపెట్టినప్పుడే కదా ధూపం వేసుకుంటూ అటు వెళ్ళావు. లేకపోతే ఆ ధూపం నా ఇల్లు నిండేది, నా ఇల్లు వర్ధిల్లేది. ఎప్పటికైనా సరే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వదిలిపెట్టేదే లేదు. చూసుకుందాం. బంగారు తల్లి పంచను కదా. ఒరే సంతోష్, ఏంటమ్మా టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు పిలిచి? నీ టెన్షన్ తగలయ్యా. ఇప్పుడు చదివింపులు చేస్తారు కదరా. బుక్ పెట్టినవా? పెన్ను పెట్టినవా? అమ్మా ఇప్పుడు బుక్కులు పెన్నులు పట్టుకొని ఎవరు రాస్తున్నారమ్మా? మొత్తం ఆన్లైన్ పేమెంటే కదా. అంటే బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్ కేసు వస్తారా? కాదమ్మా మొబైల్ స్కానర్ ఏర్పాటు చేసిన. ఏది దాన్ని చూపించు కొంచెం. స్కానర్ ఏందిరా మీ నాన్నకి మొత్తం అద్దెనమైంది? ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేసుకోవచ్చు అమ్మా. అకౌంట్ లో డబ్బులే డబ్బులు. అవునా? పెళ్ళైన తర్వాత ఇప్పుడు రిచ్ అయిండు నా మొగుడు. ఇగో నా బిడ్డకి మీరందరూ వచ్చి బంగారు తల్లులాగా దీవించి ఆశ్రదించి గాజులేసి కొంచెం అక్షింతలు వేసి వెళ్ళండి. జరంతా సాంగ్ పెట్టుకొని కృష్ణ నువ్వు కూడా రా. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుముపల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి. అల్లుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. ముగ్గురు కోడళ్ళు సేమ్ డ్రెస్ వేసాంగా. ఎందుకో తెలుసా? కొలాబరేషన్ లో ముగ్గురికి తెచ్చేసింది డ్రెస్సులు. కాదు మాస్టర్, కష్టపడి కొన్నా. అరే నేను తీసుకునే చోట నువ్వు తెచ్చావులే, నాకు తెలుసు గాని. అబ్బో నా కోడలు అన్ని కనిపెట్టేస్తా. అమ్మ ఇది కష్టమే కోడలు కొత్తే. నబ్ది మాస్టర్ కొంచెం బిడ్డకి అక్షింత. ఒరే టెన్షన్ పార్టీ, ఇట్లయితే ఎట్లరా? ఇప్పుడు భోజనాలు రావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం ఎట్లా పెట్టాలి? అత్తమ్మ భయపడకండి అత్తమ్మ. చెప్పు. భయపడింది అత్త.
అత్తమ్మ నాన్ వెజ్ పెడితే నల్లిపొక్కల దగ్గర గొడవ అవుతుందని వెజ్ కొలాబరేషన్ కి మాట్లాడాను అత్తమ్మ. కోలాబరేషన్ కి ఫుడ్ కూడా ఇస్తురా. సరేలే భోజనాలు ఏర్పాటు చేద్దామా? సరే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే వీళ్ళు మనవాళ్ళు అంటే ఎక్కువ వడ్డించాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను టీమ్ లీడర్ కదా, ప్లేట్ ఏం లేదా? ఈమె స్కిట్ లో డైలాగ్ లేవని మా స్కిట్ కి వచ్చింది. చాలా బాగుంటాయి వంటలన్నీ, నేనే దగ్గర నుంచి చేపించింది. ఏంది ఉత్త ఇస్తరాకులు వేశారు మనకి? దా 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 దా. ఒక స్వీట్ ఉంటే ఇటు కూడా పట్టరా నాన్న. ఏ యోదా మాకు పెట్టారా అనే? ఓ ఇప్పుడే లడ్డు అయిపోయినాయిగా. సరే ఆ పులిహోర పెట్టు. వచ్చింది వచ్చింది. యోదా పులిహోరమ్మా. రారా ఒరే గిడిసా ఇట్లా ఇదేగా. అమ్మా కొంచెం ప్రసాదం. ప్రసాదమా? ఎందుకు అసలు ఈ గిన్నె నీ దగ్గర పెట్టుకోనా? కరెక్ట్ నాన్న. బాగా తినండి, అందరికి అన్ని వచ్చాయి కదా. అందరు తినండి. మీకు తినండి మొత్తం తినండి. మీకు మమ్మల్ని అడగవా అనే? ఏ నువ్వు ఉంటే అంట పోతే అంట. It's a family party. It's a family party. It's a family party. కోడలంటే నువ్వు. ఓ అత్తయ్య చేయి కడుక్కోండి అత్తయ్య గారు. చేయి కడుక్కోవడానికి అసలు ఏముంది? ఏమనుందా అమ్మ అత్త కోడలు మీరు చెప్పండి. ఏడుంది? లడ్డు ఉంది, పరవన్నం ఉంది, పులిహోర ఉంది, దద్దోజనం ఉంది. అవన్నీ వాళ్ళ ప్లేట్లలో ఉన్నాయే. నా బిడ్డకేం పెట్టినావు, నాకేం పెట్టినావు? నా ఇస్తరాకు అయిపోయినాయి, మీ వరకు రాలేదు. రాలేదు కాదు. భోజనాలు చేయని చేశాక లేనమ్మ మీరు. కొలాబరేషన్ అని చెప్పి కొలాబరేషన్ లో వెజ్ పెట్టించినావు. నాకు లడ్డు లేదు, పులిహోర లేదు. ఏం కొలాబరేషన్? పరవన్నం. ఏంద్రా ఏంది నీ ప్రాబ్లం? అమ్మా ఫంక్షన్ లో ఫుడ్ దగ్గర ఏదైనా గొడవ అవుతుందేమో అని టెన్షన్ పడుతున్నా. డిస్టర్బ్ చేయకు పో అమ్మా. నా ఇంటికి వచ్చి నా ఫంక్షన్ పాడు చేస్తావా? ఇంకా ఉంది. ఏముంది? ఆ స్కానర్ ని రమ్మను. రారా స్కానర్. జానీ మాస్టర్, ఇందాక మీరు స్కాన్ చేసి మనీ వేశారు కదా. దీపిక నువ్వు కూడా వేసావు కదా. అవన్నీ నా అకౌంట్ కే వస్తాయి. అంటే ఆ స్కానర్లన్నీ నావే. స్కానర్లు యోదా ఎందుకు అతికిచ్చినవురా? ప్రింట్ తీపియడానికి మన దగ్గర డబ్బులు ఎందుకు వేస్ట్ అని యోదా ఇస్తే అతికిచ్చిన. యోదా చెప్పు. ఇక చూసుకో, నా డబ్బులు తప్పినావు, నా ఫంక్షన్ పాడు చేసినావు. ఇదే రివర్స్ నేను నెక్స్ట్ వీక్ చేయకపోతే నా పేరు చంద్రుడికేనే కాదు. సరే ఇదే 3 ఎపిసోడ్ నుంచి చెప్తున్నావు, చూద్దాం. అదే మాట మీద ఉంటాను నేను ఎప్పుడు. పో. ఆహా, భోజనాలు ఎంత నిండుగా ఉన్నాయో మీ స్కిట్ కూడా అంతే నిండుగా ఉంది. సో జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? నిజంగానే నిండుగా ఉంది. లడ్డు లాంటి స్కిట్ బాగుంది. ఫస్ట్ ఫంక్షన్ టైంలో నిజంగానే అంటే మేము రావడం లేదా అందరూ రావడం అదంతా యాక్చువల్గా నిండుగా అనిపించింది. మంచి ఫీలింగ్ బాగుంది. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ స్కిట్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా మేనకోడలికి మీ అందరి ముందు ఇలా జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
జానీ మాస్టర్ చాలా చక్కగా ఉంది. ఫస్ట్ తల్లి మనస్ఫూర్తిగా ఎవరైతే మన వచ్చి దీవించారో అలానే చాలా చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బిందు మాధవి గారు ఫస్ట్ మెయిన్లీ పండుగ వాతావరణం తీసుకొని వచ్చావు, అందరినీ పిలిపించి దీవెనలు తీసుకొని భోజనాలు మంచిగా పెట్టారు. ద హోల్ యాజ్ యూ సెడ్ ఫీల్